హలో స్టూడెంట్స్, ఏంటి ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా క్లాసెస్ అన్ని విన్నారా? సరే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం కదా, రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకుందాము, ఒక కొత్త విషయం తెలుసుకుందాము అని. దాంట్లో భాగంగానే మనం ఏం చేద్దాము అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాము. ఏంటి ఆ వ్యక్తి ఎవరు అంటే, కనిపిస్తోందా మీకు అందరి ముందు? స్క్రీన్ కనిపిస్తోందా? ఎవరు ఈయన అంటే సర్ సివి రామన్. ఎవరు ఈయన ఇంతకీ? సర్ సివి రామన్. సివి రామన్ అంటే చంద్రశేఖర వెంకట రామన్. ఈయన పూర్తి పేరు ఏంటో అంటే చంద్రశేఖర సి వెంకట రామన్. చంద్రశేఖర వెంకట రామన్ గారి గురించి తెలుసుకుందాం. అసలు ఎవరు ఈయన, ఏంటి, ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో నేర్చుకుందాం. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1888 నవంబర్ 7న ఈయన జన్మించారు. 1888 నవంబర్ 7న జన్మించారు. ఈయన మన భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. అసలు ఎవరైనా ఇంతకీ? సైంటిస్ట్, ఫిజిక్స్ సైంటిస్ట్. ఈయన సైంటిస్ట్. ఏం కనిపెట్టారు అంటే ఈయన రామన్ ఎఫెక్ట్. ఈయన ఏం కనిపెట్టారు? రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనిపెట్టారు. అలాగే ఈయనకి భారతరత్న బిరుదు కూడా ఇచ్చారు. నోబెల్ బహుమతి, భారతరత్న బిరుదు కూడా ఈయన పొందారు. ఏం కనిపెట్టారని చెప్పుకుంటున్నాం? ఈయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు అని చెప్పుకుంటున్నాము. ఈయన ప- 1888లో జన్మించారు. ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ చదువుకుని వాళ్ళ తల్లి గారైనటువంటి ఆవిడ ఏంటి అంటే సంగీత విద్వాంసురాలు. అందువల్ల ఆయన మొదటి నుంచి ఏంటి అంటే సంగీతం మీద, అంటే శబ్దం మీద పట్టు ఉన్న దాని మీద, శబ్ద తరంగాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న దాని మీద కొంతకాలం పరిశోధనలు చేశారు. తర్వాత ఎప్పుడైతే ఈయన ఒకనాడు అతని ఉన్న చోట నుంచి నది మీద ఒక ఓడలో ప్రయాణిస్తున్నాడు. ఈ శబ్ద శాస్త్రం నుంచి ఈయన కాంతి శాస్త్రం వైపుకి మరలాడు. అంటే కాంతి శాస్త్రం అంటే నథింగ్ బట్ ఈ రామన్ ఎఫెక్ట్ లైట్ ఎనర్జీ అని చెప్తారు. ఎప్పుడైతే ఈయన ఒక ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు సముద్రము, ఆకాశము అలాగే సముద్ర నీరు చూశారు. ఆ రెండు చూసినప్పుడు ఏమైంది అంటే నీలి రంగులో కనిపించాయి. అప్పుడు ఏమనుకున్నారు ఈయన అంటే ఆకాశము నీలి రంగు అవడం వల్ల అలాగే వాటర్ కూడా నీలి రంగుగా ఉంది అని అనుకున్నారు. కానీ ఆయన గమనించింది ఏంటి అంటే ఆ సముద్రపు నీటి గుండా ఆకాశం యొక్క ఆ కాంతి, అంటే ఆ బ్లూ కలర్ లైట్ రేస్ అనేవి వాటర్ మీద పడడం వల్ల మనకి నీళ్లు నీలి రంగులో కనిపిస్తున్నాయి అని అనుకున్నారు. అలా ఏం చేశారు? 1928 డిసెంబర్ 28న ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. ఈ రామన్ ఎఫెక్ట్ దేని గురించి చెప్తుంది అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అంటే ఏమన్నా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు వాటిలోంచి ఒక లైట్ అనేది పాస్ చేసినప్పుడు దాని యొక్క వేని మార్చుకుంటుంది అని తెలుసుకున్నారు. ఈయన 1928న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. ఆ రోజునే మనం ఇప్పటికీ కూడా సైన్స్ డే కింద, నేషనల్ సైన్స్ డే కింద జరుపుకుంటున్నాము. అలాగే ఈయనకి 1930లో ఈయన చేసినటువంటి సేవకి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రదానం చేశారు? 1930లో. 28లో ఈయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. అది గుర్తించి 1930లో నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. అలాగే 1954లో భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు విజ్ఞాన శాస్త్ర సారాంశము, ప్రయోగశాలల గురించి వివరిస్తూ ఆయన ఏం చేశారు అంటే ఈ సైన్స్ యొక్క గొప్పదనాన్ని మన భారతదేశ భూమి మీదే మనము నిరూపించవచ్చు అని ఆయన తీసుకున్నటువంటి రామన్ ఎఫెక్ట్ గురించి వివరించారు. అలాగే ఇంకా ఆయన 1970 నవంబర్ 20న చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 1970లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన గుర్తుగా మనము ఇప్పటికీ ఏం చేస్తున్నాము? ఫిబ్రవరి 28వ తారీఖున మనము నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాము. ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సైన్స్ డేగా రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్నారు కాబట్టి, అంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కనుక ఆ రోజుని మనము సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే కింద జరుపుకుంటున్నాము. ఈయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అలాగే భారతరత్న అవార్డు తీసుకున్నారు. భారతరత్న అవార్డు తీసుకున్నారు. ఈయన కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ ఏంటిది? ఇంతకీ ఈయన కనిపెట్టింది రామన్ ఎఫెక్ట్. ఏం కనిపెట్టారు అంటే ఈయన రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్నారు. రామన్ ఎఫెక్ట్. ఈయన కనిపెట్టినటువంటి ఏదైతే ఆ ఎఫెక్ట్ ఉందో అది, దాన్ని పురస్కరించి మనము ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే గా కూడా జరుపుకుంటున్నాము. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటున్నాము. అలాగే ఈయన భారతరత్న కూడా పొందారు. భారతరత్న పొందారు అని చెప్తున్నారు. అలాగే
నోబెల్ బహుమతి వచ్చింది. దేనికి నోబెల్ బహుమతి వచ్చింది? రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందువల్ల నోబెల్ బహుమతి ఈయనకి వచ్చింది. 1970లో ఈయన మరణించారు. ఆయన మరణించినప్పటికీ ఆయన యొక్క గుర్తుగా మనము ఫిబ్రవరి 28వ తారీఖు నాడు నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటున్నాము. ఓకేనా? మనం ఇవాళ ఎవరి గురించి నేర్చుకున్నాము? సర్ సివి రామన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డైరెక్ట్ గా మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాము. ఏంటి మన టాపిక్? ఎవరికన్నా ఐడియా ఉందా మన టాపిక్ ఏంటన్నది? గుర్తుందా అసలు ఎవరికన్నా మన టాపిక్ ఏంటి అన్నది? ఓకే, గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేస్తాను చూడండి. మన టాపిక్ ఏంటి అంటే గనక న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. మన టాపిక్ ఏంటి? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ వాటి యొక్క న్యూట్రిషన్ ని ఎలా తీసుకుంటున్నాయి అని అనుకుంటున్నాము. న్యూట్రిషన్ ఫుడ్, ఫుడ్ ని మనము అబ్టైన్ అంటే తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అని చెప్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చేసరికి రెండు రకాలుగా విభజించారు. ఏంటా రెండు రకాలు అంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, అలాగే న్యూట్రిషన్. ఏంటి మేడం న్యూట్రిషన్ అని చెప్పారు, బాగుంది. ఫుడ్ ని మనం తీసుకుంటున్నాము అన్నారు. మళ్ళీ వాటిలో ఏంటి మేడం టూ టైప్స్ చెప్పారు అంటే ఫుడ్ తీసుకుంటున్నాయి. ఇక్కడ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనము. సో దాని రకాలు అంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఒకటి, అలాగే న్యూట్రిషన్ అని చెప్పుకుంటున్నాము. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఏంటి? దాని ప్రిపేర్ ఏమంటున్నాము? వాటి సొంతంగా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడాన్ని ఆటోట్రోప్ అంటున్నాము. ఇక్కడ ఏం చేస్తుంది? ఎగ్జాంపుల్స్ ఎవరు వస్తారు అంటే ప్లాంట్స్. ఆల్ ప్లాంట్స్ అండర్ గోస్ ఆటోట్రోపిక్ అంటే ఎవరని చెప్పుకుంటున్నాం? ఆటోట్రోపిక్ అంటే ప్లాంట్స్. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే వాటి ఓన్ ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నారు. అలాగే హెటరోట్రోపిక్ అంటే ఏంటి? డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఆర్గానిజమ్స్. అంటే ఫుడ్ కోసం ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే వాటిని ఏమంటున్నాము అంటే హెటరోట్రోపిక్స్ అంటున్నాము. హెటరోట్రోపిక్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. అంటే జంతువులు అలాగే మనుషులు రెండు కూడా హెటరోట్రోపిక్ మోడ్ కిందకి వస్తాయి. ఓకేనా? హెటరోట్రోపిక్ అంటే ఎవరు? డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్. ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అయ్యేది ఏంటి గనక చూసుకుంటే మనం ఇందులో యానిమల్స్, ఫుడ్స్ అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఆటోట్రోపిక్ మోడ్ లో ఉన్నటువంటి ఇక్కడ మీకు కనిపిస్తుందా అందరికి? ప్లాంట్స్ ఏం చేస్తున్నాయని చెప్పాను? ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాయి అని చెప్పాము. ఆ ప్రాసెస్ ని మనం ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ అని అంటాము. ఏమంటాము ఆ ప్రాసెస్ ని మనము? ఫోటోసింథసిస్ అని చెప్పుకుంటున్నాము. ఏంటి మేడం ఫోటోసింథసిస్ ఏం చేస్తాయి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనకు ప్లాంట్ ఉంది. నేను మీ దగ్గర ఒక ప్లాంట్ పెట్టాను. ఆ ప్లాంట్ దాని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది అని చెప్తాను. అదేంటి మేడం ప్లాంట్ ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటోంది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక మొక్క పెట్టాము అంటే దానికి మనం వాటర్ పోస్తాం కదా. ఆ పోసినటువంటి వాటర్ ఏం జరుగుతుంది అంటే గనక ఆ వాటర్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్, ఆ వాటర్ లో ఉన్నటువంటి ఏంటివి అంతే కదా. ఇప్పుడు మనకి న్యూట్రియంట్స్ అంటేనే మనకి మొత్తం మీరు ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ లో నేర్చుకున్నారు. 5 న్యూట్రియంట్స్ ఉంటాయి మనకి. విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రోటీన్స్ అని చెప్పుకున్నాము. అంటే ఫుడ్ అవసరం అంటే కనుక ఆ కాంపౌండ్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? వాటర్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్, వాటర్ లో ఏముంటాయని చెప్పుకుంటున్నాను? ప్రోటీన్స్ ఉంటాయి. వాటర్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏం చేస్తున్నాయి అంటే కనుక ఆ ప్లాంట్ మీద పడేటువంటి సన్లైట్, ప్లాంట్ మీద ఏం పడుతుంది మనకి? సూర్యరశ్మి. ప్లాంట్ మీద పడేటువంటి సన్లైట్ తో అలాగే మనం రిలీజ్ చేస్తున్నాం. ఏం రిలీజ్ చేస్తున్నాం గ్యాస్ మనము? కార్బన్ డయాక్సైడ్. దాని ఫార్ములా ఏంటి అంటే CO2. కార్బన్ డయాక్సైడ్ ఫార్ములా ఏంటి అంటే CO2. మనం రిలీజ్ చేసినటువంటి కార్బన్ డయాక్సైడ్ అలాగే మనం మొక్కకి పోసినటువంటి వాటర్ లో ఉన్న ప్రోటీన్స్ అలాగే కార్బన్ డయాక్సైడ్ మొత్తం మూడు కలిపి ఏం చేస్తాయి అంటే వాటి ఓన్ ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఓకే, ప్రిపేర్ చేసుకున్నాయని ఏదో చెప్పారు. దానికోసం ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి. 6CO2 ఇక్కడ ఈక్వేషన్ కనిపిస్తుందా మీకు? 6CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. అంతే కదా, మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డయాక్సైడ్
మొక్కలు తీసుకుంటున్నాయి. అదేంటి మేడం మొక్కలు ఎలా తీసుకుంటున్నాయి అంటే గనక ఆకులు ఉంటాయి కదా, లీవ్స్, మనకి ఆ లీవ్స్ మీద ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే ఈ సన్లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తోంది. ఏం చేస్తోంది? లీవ్స్ మీద ఉన్నటువంటి క్లోరోఫిల్ కాంపౌండ్ ఆ లైట్ ఎనర్జీని తీసుకుని ఈ కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ తో రియాక్షన్ జరిపి దాని యొక్క ఓన్ ఫుడ్ అంటే C6H12O6 ఈస్ కాల్డ్ ఏమంటాము అంటే కనుక దాని ఓన్ ఫుడ్ గ్లూకోజ్. దాని ఓన్ ఫుడ్ ఏంటి? C6H12O6 ఈస్ కాల్డ్ ప్లాంట్స్ ఫుడ్. అంటే మొక్కల యొక్క ఆహారం పేరు ఏంటి అంటే గ్లూకోజ్ అని చెప్తున్నాము. దాని ఫార్ములా ఏంటి అంటే C6H12O6. అలాగే దానితో పాటుగా మనకి ఒక గ్యాస్ రిలీజ్ అవుతోంది. ఏంటి ఆ గ్యాస్ అంటే ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఎప్పుడు జరుగుతోంది? లైట్ ఎనర్జీ ప్రెజెన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ తో వాటర్ రియాక్షన్ జరిపినప్పుడు. ఓకేనా? లైట్ ఎనర్జీ ప్రెజెన్స్ అంటున్నాము. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, మనకి మొక్కల్లో ఆకులు చూస్తాం కదా మనం, ఆకులు కొన్ని కొన్నిసార్లు పండిపోయి చెట్టు చనిపోతుంది. రీజన్ ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా? రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు ఆ లీవ్స్ లో మనకి పండిపోయి చనిపోతున్నాయి. మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకు ఇట్లా మొక్కలు పండిపోతున్నాయి అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే వాటర్ ఎక్కువ అవడం వల్ల అంటారు, కొంతమంది వాటర్ తక్కువ అవడం వల్ల అని అంటారు. బట్ యాక్చువల్ గా రీజన్ ఏంటి అంటే కనుక అందులో ఆ లీవ్స్ ఆకుల మీద ఉన్నటువంటి క్లోరోఫిల్ మీద సరిగ్గా ఎండ పడకపోవడం, అంటే నథింగ్ బట్ సన్లైట్ అనేది ఆకుల మీద పడకపోవడం వల్ల కూడా మనకి ఏం జరుగుతాయి అంటే గనక ఆ లీవ్స్ అనేవి క్లోరోఫిల్ ని కోల్పోయి ఆ ఎల్లో కలర్ లో మారిపోతాయి. సో ఏం జరుగుతున్నాయి? లీవ్స్ అనేవి ఎల్లో కలర్ లో మారిపోతున్నాయి. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ప్రాసెస్ లైట్ ఎనర్జీ నుంచి, అంటే ఏం జరుగుతుంది? లైట్ ఎనర్జీ నుంచి మనం కెమికల్ ఎనర్జీ తీస్తున్నాము. మేడం ఏంటి కెమికల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఈ ఈక్వేషన్ ఫామ్ ని మనము కెమికల్స్ గా చెప్పుకుంటాము. అంటే లైట్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ జరిగే ప్రాసెస్ నే ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ఎక్కడ నేర్చుకున్నాం మనము? ప్లాంట్స్ వాటి ఓన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ నే ఫోటోసింథసిస్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ ఈ ఫోటోసింథసిస్ అని చెప్పుకున్నాము. దీని గురించి మనం ఒక వీడియో చూద్దాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా? ఇక్కడికి ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏదో అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ఫోటోసింథసిస్ మీద ఒక ఈక్వేషన్ టైప్ చేసుకుందాం. సో చూడండి, ఫస్ట్ అసలు మనకి అందరికి స్క్రీన్ కనిపిస్తోందా? సో అందరికి స్క్రీన్ కనిపిస్తోంది అనుకుంటున్నాను. ఇందులో చూసుకోండి, లీవ్స్ ప్రిపేర్ స్టార్చ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? లీవ్స్ అంట స్టార్చ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయంట. ఎప్పుడు? బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఆ లీవ్స్ అనేవి స్టార్చ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి మేడం స్టార్చ్ కొత్తగా ఉందనుకుంటున్నారా? ఏమీ లేదు. ఆ ఆకుల మీద ఉన్నటువంటి స్టార్చ్ ఎలా చెప్పాలి అంటే మీకు జిగురు అంటాం కదా మనము, జిగురు లేదంటే గమ్ము అలా అంటాం కదా, ఆ ఆకుల మీద ఉన్నటువంటి లీవ్స్ వల్లే మనకి సన్లైట్ ఎనర్జీ దాన్ని తీసుకుని ఫోటోసింథసిస్ ని ప్రిపేర్ చేస్తోంది అని చెప్తున్నారు. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉంటే కంప్లీట్ అయిన తర్వాత చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏం చేస్తున్నాము? టు స్టడీ దట్ లీవ్స్ ప్రిపేర్ స్టార్చ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో లీవ్స్ అనేవి అంటే ఆకులు స్టార్చ్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాయో చూస్తున్నాం. దానికోసం ఏం చేస్తున్నాను, ఒక ఎక్విప్మెంట్ మీకు పెట్టాను చూడండి. ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను, అలాగే ఒక బీకర్, ఒక వాటర్ బీకర్ పెట్టాను. దేని కింద పెట్టాను అంటే బన్సన్ బర్నర్ అంటాను. అంటే నథింగ్ బట్ ఒక హీట్ ప్రొడ్యూస్ ఇస్తోంది, అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఒక బన్సర్ బర్నరు, ఒక ట్రైపాడ్ స్టాండ్, దాని మీద వాటర్ పెట్టాను, అలాగే ఒక చిన్న బీకర్ తీసుకున్నాను, టెస్ట్ బీకర్, అలాగే నార్మల్ వాటర్, ఒక లీఫ్ తీసుకున్నాము, అలాగే ఆ లీఫ్ తీసుకున్నటువంటి నథింగ్ బట్ ఫోర్ సిప్ అంటారు. అంటే ఆకులు మనం విడిగా ఉంటే చేత్తో పట్టుకుంటాము, బట్ లాబొరేటరీలో చూపించేటప్పుడు ఏం చేస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్ సిప్స్, అంటే దాన్ని పట్టుకునే పరికరాన్ని ఫోర్ సిప్స్ అంటారు. అలాగే అయోడిన్ సొల్యూషన్ తీసుకున్నాము, అలాగే నెక్స్ట్ మనము ఈ సొల్యూషన్ తీసుకున్నాము. ఏంటి ఇది అంటే గనక నార్మల్ గా దాంట్లో ఆ వాటర్ లో ఉన్నటువంటి ఆ లీఫ్ మీద ఉన్నటువంటి కాంపౌండ్ ని రిమూవ్ చేస్తుంది, అంటే అన్న దానికి ఉన్న డస్ట్ అట్లాంటి పార్టికల్స్ ని రిమూవ్ చేస్తుంది అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి, ఈ ప్రొసీజర్ మొత్తం మనం స్టార్ట్ చేసుకుందాం. దీన్ని స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ ఫోర్ సిప్స్ తీసుకుని ఈ
లీవ్ పట్టుకున్నాము. ఈ లీవ్ ఏం చేసాము, తీసుకెళ్లి ఈ స్మాల్ టెస్ట్ ట్యూబ్ బీకర్ లో వేసాము. ఓకేనా, ఈ స్మాల్ టెస్ట్ ట్యూబ్ తీసుకెళ్లి ఇప్పుడు ఏం చేస్తాము, మొత్తాన్ని తీసుకెళ్లి ఇప్పుడు మనం జస్ట్ మినిట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే కనుక అది దీంట్లో తీసుకున్నాము మనము. నెక్స్ట్, ఓకే, దీన్ని లీఫ్ ని తీసుకొచ్చి ఇందులో వేసాం కదా. ఓకే, జస్ట్ మినిట్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ లిక్విడ్ తీసుకొచ్చి దీంట్లో పోస్తున్నాము. దేనికి అంటే ఆకులో ఉన్నటువంటి ఏదైనా పార్టికల్స్ లాంటివి రిమూవ్ చేయడం కోసం. ఇప్పుడు మొత్తానికి ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకెళ్లి దేంట్లో పెడుతున్నాము, ట్రైపాడ్ స్టాండ్ మీద ఉన్న వాటర్ లో పెట్టాము. దేనికి పెట్టాము చూడండి, ఇక్కడ ఆ వాటర్ ని మనం హీట్ చేస్తున్నాం. దాన్ని ఫస్ట్ తీసుకెళ్లి పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గనక ఆ బర్నర్ హీట్ చేస్తున్నాము. లెట్ ద బర్నర్ ఆన్ అంటిల్ ద లీఫ్ టర్న్స్ కలర్లెస్. ఏం చేస్తున్నారు అంటే ఆ ఆకు ఉంది కదా, అది కలర్లెస్ గా వచ్చే వరకు దాన్ని మనం హీట్ అప్లై చేస్తూనే ఉంటాము. ఎప్పుడైతే ఆ లీఫ్ కలర్లెస్ అవుతుందో అంటే రంగు పోతుందో ఆ బర్నర్ ఆఫ్ చేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేసాము, ఆ బర్నర్ ఆఫ్ చేసాము. మళ్ళీ అగైన్ ఏం చేద్దాము అంటే కనుక మళ్ళీ ఫోర్సిప్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి లీఫ్ ని రిమూవ్ చేద్దాము. ఏం చేస్తున్నాను, లీఫ్ తీస్తున్నాను. లీఫ్ తీయడానికి ఫోర్సిప్ యూజ్ చేసుకుని తీసాను. తీసి ఏం చేస్తున్నాను అంటే కనుక దాన్ని దాంట్లో ఉన్నటువంటి హీట్ తగ్గించడం కోసం వాటర్ లో వేసాను. ఓకేనా, టు స్టడీ దట్ ద లీవ్స్ ప్రిపేర్ స్టార్చ్ దాంట్లో వాటర్ లో వేసాను. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే గనక అగైన్ ఈ ఫోర్సిప్ తీసుకుని ఆ లీఫ్ బయటికి తీస్తున్నాము. ఆ లీఫ్ ఏం చేస్తున్నాము, బయటికి తీసాము. ఆ తర్వాత ఏం చేస్తున్నాము, లీఫ్ మొత్తం ఎలా అయిపోయింది మనకి, కలర్లెస్ గా మారిపోయింది. ఫస్ట్ కలర్ ఉన్న లీఫ్ ని ఏం చేసామంటే దాంట్లో ఒక సొల్యూషన్ అనేది పోసాము. దాన్ని తీసుకెళ్లి హీట్ చేసాము. హీట్ చేసిన తర్వాత అగైన్ ఆ లీఫ్ తీసుకొచ్చి నార్మల్ వాటర్ లో డిజాల్వ్ చేసి మళ్ళీ లీఫ్ ని ఒక డిష్, పెట్రీ డిష్ దాంట్లోకి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అయోడిన్ సొల్యూషన్ అనేది వేసాము. ఏం చేసాము, అయోడిన్ సొల్యూషన్ అనేది వేసాము. మీరు ఇక్కడ ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఎవరైనా ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఈ మొత్తం ప్రాసెస్ లో? ఎవరైనా అబ్జర్వ్ చేస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఏం అబ్జర్వ్ చేశారు మనం చేస్తే ఎక్స్పెరిమెంట్ మొత్తం మీద? ఫస్ట్ కలర్లెస్ లీఫ్, తర్వాత ఇప్పుడు ఏమైంది, అయోడిన్ సొల్యూషన్ వేసిన వెంటనే లీఫ్ అనేది ఏ కలర్ లోకి చేంజ్ అయింది మనకి, బ్లూ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయింది. ఇక్కడ దాని గురించి చూడండి ఒకసారి, ద కలర్ ఆఫ్ ద కలర్లెస్ లీఫ్ టర్న్స్ ద బ్లూ బ్లాక్. అంటే ఆ లీఫ్ ఎలా మారింది అంటే బ్లూ బ్లాక్ కలర్ లోకి మారింది. మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, మొత్తానికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో లీవ్స్ స్టార్చ్ ని ప్రిపేర్ చేస్తోంది అని చెప్పుకున్నాము. ఓకేనా, ఇది చేసినప్పుడు ఒక కలర్లెస్ లీవ్ కాస్త మనకి ఈ కలర్ లోకి చేంజ్ అయింది అన్నారు. ఓకే, ఇదేదో మనం చెప్పాము, అర్థమైంది. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం అసలు చూడండి, దీన్ని మొత్తాన్ని మనం ఎందుకు చెప్పుకున్నాము, ఫస్ట్ photosynthesis is the essential process by which green plants converts solar energy into chemical energy. ఓకేనా, సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా వచ్చినటువంటి దాన్ని మనం కెమికల్ ఎనర్జీ కింద ఏం చేస్తున్నాము, కన్వర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, చూడండి, సోలార్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ఈ ప్రాసెస్ ఇందా మీకు ఆల్రెడీ నేను ఈక్వేషన్ చెప్పాను. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ ప్రెసెన్స్ లో మనకి దాని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది అని చెప్పా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలాగే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంకా క్లోరోఫిల్, నో క్లోరోఫిల్, స్టార్చ్ ప్రెసెంట్, స్టెయిన్స్ బ్లాక్ అని ఇచ్చారు. మనం బిఫోర్ టెస్టింగ్ ఉన్నప్పుడు ఆకు పచ్చనిది తీసుకున్నాం, అంటే ఆకు గ్రీన్ కలర్ లో ఉన్నది తీసుకున్నాం. అప్పుడు ఏమైంది మనకి, ఇక్కడ ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంది అంటే దాని అర్థం క్లోరోఫిల్ ఉంది అందులో అని. ఆ తర్వాత మనం ఏం చేసాము, కొన్ని టెస్టులు చేసి దాంట్లో అయోడిన్ వేసిన తర్వాత ఏమైంది అంటే గనక ఈ చుట్టూ ఉన్నటువంటిది ఆ క్లోరోఫిల్ లేని దాంట్లోనేమో ఆరెంజ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది. ఎప్పుడైతే స్టార్చ్ అందులో ఉంది అంటే గనక అప్పుడు మనకి బ్లూ బ్లాక్ కలర్ లోకి ఫామ్ అయింది. ఓకేనా, బ్లూ బ్లాక్ కలర్ లోకి ఫామ్ అయింది. ఇక్కడ మొత్తం చూసుకోండి, కావాలంటే ఈక్వేషన్ 6CO2 + 12H2 గివ్స్ రైస్ టు 6 6H12O6 + 6O2 + 6H2 అని ఎక్సెస్ గా రిలీజ్ అయింది ఇక్కడ మనకి. ఓకేనా, దీంట్లో కాంపోనెంట్స్ ఏంటి, 6CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, అంటే 6 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఏంటి మనం చెప్పుకుంటున్నాము, 6 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 12 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, అలాగే లైట్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చేదాన్ని లైట్ ఎనర్జీ అంటాము. అలాగే ఫైనల్ గా ఏం ఫామ్ అయింది మనకి, గ్లూకోజ్ అంటే ఫుడ్.
ఫుడ్ ఫామ్ అయింది. దేని ఫుడ్? ప్లాంట్ యొక్క ఫుడ్ ఫామ్ అయింది. అలాగే దానితో పాటుగా మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ అయింది. అలాగే కొన్ని వాటర్ మాలిక్యూల్స్ కూడా ఫామ్ అయినాయి అని చెప్పారు. ఓకేనా? వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. దీని మొత్తానికి ఏంటి అంటే కనుక అర్థము, ప్లాంట్ యూజ్ ద గ్లూకోజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్లాంట్ అంట గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేసింది, అంతే కదా. దాని ఫైనల్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్లూకోజ్ అంటున్నాము. దేనికోసం చేసింది? ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్. దాని యొక్క ఎనర్జీకి అలాగే గ్రోత్ కోసమని యూజ్ చేసింది అని చెప్తున్నాము. ఓకేనా? ఇది ఫైనల్ గా ఇక్కడ ఏం జరిగింది అంటే గనక మనం ఏం నేర్చుకుంటున్నాం దీని గురించి? ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఆ లీవ్స్ అనేది స్టార్చ్ ని ఎలా ప్రొడ్యూస్ చేసుకున్నది అన్నది చూసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్ ఇన్ ఫోటోసింథసిస్. అంటే ఈ ఫోటోసింథసిస్ జరగడానికి లైట్ అనేది అవసరమేనా, అంటే లైట్ కాంతి అనేది అవసరమేనా అన్నదాన్ని చూసుకుందాం. చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేశారంటే 40 వోల్ట్స్ ఒకటి, అలాగే 100 వోల్ట్స్ ఒకటి ఇచ్చారు. మనకి ఎక్విప్మెంట్ లో ఏమేమి ఉన్నాయి అంటే, ఒక లీఫ్ తీసుకున్నారు, ఒక పెద్ద బీకర్ తీసుకుని దాంట్లో లీఫ్ అలాగే ఒక టెస్ట్ ట్యూబ్ పెట్టి దాని ఎదురుగుండా ఒక లైట్ సోర్స్ కి ఒక ల్యాంప్ పెట్టారు. ఆ ల్యాంప్ పెట్టి అది ఎంత డిస్టెన్స్ లో కావాలి అన్నది చూసుకున్నారు. పవర్ సోర్స్ అలాగే ఎంత డిస్టెన్స్, మనం 100 సెంటీమీటర్స్ పెట్టామనుకో అది డిస్టెన్స్ పెరుగుతుంది. లేదు 100 కాదు నేను 15 పెడతాను అనుకుంటే తగ్గుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ లైట్ సోర్స్ అనేది మనకి రెడ్ కలర్ లో కావాలి అంటే రెడ్ కలర్ లైట్ పెట్టుకున్నాము, లేదంటే గ్రీన్ కలర్ లైట్ పెట్టాము. మన ఇష్టం. అది క్లియర్ గా కావాలంటే క్లియర్ పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఆ అక్కడ ఏం జరుగుతోంది? ఆ లీఫ్ అనేది ఈ లైట్ ఎనర్జీ పడినప్పుడు బబుల్స్ కింద ఫామ్ అవుతుంది. ఏమవుతోంది? కొన్ని బబుల్స్ కింద ఫామ్ అవుతోంది. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతోంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టైమర్ పెట్టారు, దీన్ని నేను స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చూసారు? నెంబర్ ఆఫ్ బబుల్స్ ఫార్మ్డ్ 10, 1 minute 33 seconds. అసలు లైట్ లేనప్పుడు మనకి ఎటువంటి బబుల్స్ ఫామ్ అవ్వలేదు, అంటే నథింగ్ బట్ ఏ గ్యాస్ రిలీజ్ అవ్వలేదు. అదే ఎప్పుడైతే మనం లైట్ పెట్టామో అప్పుడు ఏమైంది? ఇక ఇలా టైమర్ చూసుకుంటే ఒక 1 minute 33 seconds లో 10 బబుల్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని అగైన్ మళ్ళీ క్లియర్ సొల్యూషన్ కాకుండా రెడ్ సొల్యూషన్ కింద తీసుకుంటున్నాను. స్టార్ట్ చేశాను. చూడండి, అగైన్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎప్పుడు మనకి దాని మీద ఏదో ఒక లైట్ ఎనర్జీ అనేది పాస్ చేసినప్పుడు మాత్రమే బబుల్స్, నథింగ్ బట్ ఆక్సిజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాము అంటే గనక ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో కంపల్సరీగా మనకి లైట్ ఎనర్జీ అనేది అవసరము. ఓకేనా? అక్కడ ఈ బబుల్స్ వస్తున్నది ఏంటి అంటే ఆక్సిజన్ గ్యాస్ బబుల్స్. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఎప్పుడు జరుగుతోంది, అసలు దేని గురించి ఇది జరుగుతుందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే అగైన్ మనము దీని మీద కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఒకసారి చూడండి, మీకు నేను న్యూట్రిషన్ అని చెప్పాను. న్యూట్రిషన్ అంటే ఏం చెప్పాను? మొత్తం 2 టైప్స్. ఏంటా 2 టైప్స్? ఆటోట్రోఫిక్ అలాగే హెటిరోట్రోఫిక్. ఏమని చెప్పాను? ఆటోట్రోఫిక్ అలాగే హెటిరోట్రోఫిక్ అని చెప్పాను. మొత్తం ఈ 2 టైప్స్ లో మళ్ళీ అగైన్ హెటిరోట్రోఫిక్ మనకి 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఏంటా 3 టైప్స్ అంటే సాప్రోఫోటిక్, పారాసైటిక్ అలాగే హోలోజోయిక్. ఏంటి? సాప్రోఫైటిక్, పారాసైటిక్, హోలియోజోయిక్ అని చేశాము. ఇక్కడ ఏమడిగారు? ఇన్ విచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ the organism takes food in and break it down inside its body. ఇక్కడ ఏం చేస్తోందంట? వీటిల్లో ఏ మోడ్ అనేది ఫుడ్ ని తీసుకుని ఆ బాడీ లోపల దాన్ని బ్రేక్స్ చేస్తోంది అని అడిగారు. సో ఎగ్జాంపుల్స్ చూడండి, సాప్రోట్రోఫిక్కా, హెట్రోట్రోఫిక్కా, హోలోజిక్కా, పారాసిటిక్కా. సో వీటి గురించి మీకు తెలియాలి అంటే కనుక ఇక్కడ చూడండి, సాప్రోఫోటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫంగై ఈస్ట్ అని ఇచ్చారు. ఏమిచ్చారు? ఫంగై ఈస్ట్ అనేవి వాటి ఫుడ్ అవి దాని ద్వారా ప్రిపేర్ చేసుకుంటున్నాయి అని. పారాసిటిక్ అంటే నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ అదర్స్. ఇవి కూడా డిపెండ్స్ ఆన్ అదర్స్. బట్ ఇక్కడ హోలోజోయిక్ లో చూడండి ఏం చేస్తోంది? మ్యాన్ గాని లేదంటే డాగ్ గాని అమీబా గాని వాటి ఫుడ్ ని అవి తీసుకుని లోపలికి అక్కడ బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్నాము, ఫుడ్ తింటున్నాము, మనకి తిన్నది లోపల ఎలా లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అది మనకి లార్జ్ ఇంటెస్టైన్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి అలా దేనికది సపరేట్ చేస్తోంది. కాబట్టి సో దాని ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చూడండి,
నేను చెప్పిన దాన్ని బట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది అనుకుంటున్నారు? హోలోజోయిక్ మాత్రమే ఫుడ్ ని బ్రేక్ చేయగలదు ఇన్సైడ్ ద బాడీ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి అలాగే, విచ్ ప్రాసెస్ హెల్ప్స్ ద ఆటోట్రోఫిక్ ప్లాంట్స్ టు మేక్ దేర్ ఫుడ్? ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఆటోట్రోఫిక్ ఏం చేస్తోంది? ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది. దేని ద్వారా ప్రిపేర్ చేస్తోంది అంట? నేను దీంట్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి చాట్ బాక్స్ లో. నేను ఆన్సర్ ఇప్పుడు చెప్పట్లేదు, చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నాయి? ఆటోట్రోపిక్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆర్గానిల్ ఇన్ ద లీఫ్ సెల్ హెల్ప్స్ ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్ టు అబ్జర్వ్ ద CO2 అండ్ వాటర్? ఇక్కడ ఏం చేస్తుందంట? లీఫ్ సెల్ ఒకటి ఈ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి CO2 అలాగే వాటర్ ని అబ్జర్వ్ చేస్తోందంట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ లీఫ్ లో ఉండేటువంటి ఏంటిది? లీఫ్ లో ఏముంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మెన్షన్ చేశాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను చాట్ బాక్స్ లోనే ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు? విచ్ సెల్ ఆర్గానెల్ ఆఫ్ ద లీఫ్ హ్యావ్ ద ఎబిలిటీ టు కీప్ ద సన్లైట్ క్యాప్చర్డ్? ఆ లీఫ్ అంటే ఆకు మీద ఉన్నటువంటి ఒక సెల్ అంట ఆ సన్లైట్ సూర్యరశ్మిని తీసుకుంటోందంట. అది ఏ సెల్ అని అడిగారు. చూడండి ఒకసారి, మనం డిస్కస్ చేసుకున్న వాటిలో ఈ 3 నేమ్స్ ఏమీ రాలేదు మనకి. ఓన్లీ మనకు వచ్చిందల్లా ఏంటి అంటే ఓన్లీ క్లోరోప్లాస్ట్ ఒకటే వచ్చింది. కాబట్టి ఆ లీఫ్ ఇక్కడ మీకు ఇంకా ఈజీగా వస్తుంది చూడండి. లీఫ్ మీద సన్లైట్ తీసుకుంటోంది అంటే గనక ఆల్రెడీ మనం క్లాస్ లో మెన్షన్ చేసుకున్నాము. ఏమని మెన్షన్ చేసాము అంటే గనక క్లోరోప్లాస్ట్ అని మనం మెన్షన్ చేసుకున్నాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద న్యూట్రిషన్ కేటగిరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? వీటిల్లో అంట హ్యూమన్ బీయింగ్ యొక్క న్యూట్రిషన్ కేటగిరీ ఏంటి అన్నారు. చూసుకోండి ఒకసారి, మీకు డౌట్ రావచ్చు. ఆ ఒక 2 క్వశ్చన్స్ మీద డౌట్ రావచ్చు మీకు. అది నేను ఆన్సర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఎవరికన్నా డౌట్ ఉంటే గనక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏం చేస్తున్నాను ఇక్కడ, మీకు డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దీని ఆన్సర్ ఏమని చెప్పాను నేను? వాట్ ఈస్ ద న్యూట్రిషన్ కేటగిరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాను. సో ఇది. నెక్స్ట్ మనం ఏం చేసాము ఇప్పటిదాకా? అసలు ఆటోట్రోఫ్ ఏంటి, హెట్రోట్రోఫ్స్ ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే వీటి గురించి ఇంకా కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాము. ఏం చేద్దాము? ఇంకా బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము. దానికోసం నేను న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అన్నది ఒక క్విజ్ టైప్ ఓపెన్ చేశాను మీకు. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తారు. ఇందులో చూద్దాం ఎవరు ఆన్సర్స్ చెప్తారో ఏంటో. చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా. మీరు ఏ నెంబర్ క్లిక్ చేయమంటే నేను ఆ నెంబర్ క్లిక్ చేస్తాను. ఎవరు చేస్తున్నారు చెప్పండి, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. 8 లేకపోతే 7 నేను ఏది క్లిక్ చేయాలని చెప్తే అది క్లిక్ చేస్తాను. ఓకేనా? చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 5 అన్న దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఏమి ఇచ్చారు? వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సెక్టివోరస్? మీకు ఇంకా ఇన్సెక్టివోరస్ గురించి చెప్పలేదు, అది నేను చెప్తాను. ఆ ఇన్సెక్టివోరస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్సెక్ట్స్ ద్వారా దాని ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నాయి అని చెప్తాము. ఇన్సెక్ట్ అంటే ఈ పురుగుల ద్వారా వాటి ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నాము. దాని ఆన్సర్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ చెప్తాను, ఎందుకంటే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ చెప్తాను ఇన్సెక్టివోరస్ గురించి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో టైమర్ కూడా ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? ఓకే, స్టార్ట్ అగైన్. ఓకే, నేను 2 అన్నదాన్ని క్లిక్ చేశా. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఏం చెప్పాను నేను మీకు ఆల్రెడీ? ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సో ఫైటో ప్లాంకటాన్ అనేది ఆటోట్రోప్స్, అదొక ప్లాంట్, దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటోంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఓపెన్ చేశాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆటోట్రోప్స్? ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ మేక్స్ ఫుడ్ సెల్ఫ్ నారిష్మెంట్ దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. ఓకేనా? దీని ఆన్సర్ ఏంటి అంటే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది, అది సొంతంగా ఎదగడం కోసం. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆటోట్రోప్స్ అంటే అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం? ఇక్కడ సైటోప్లాజం ఏం చెప్తారు అంటే లీఫ్ చివర ఉన్నటువంటి సెమీ ఫ్లూయిడ్ ని అలాగే జెల్లీ స్ట్రక్చర్ ని మనము సైటోప్లాజం అని చెప్తాము. నేను దీని గురించి ఒక చిన్నగా బ్రీఫ్ గా చెప్తాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హెటిరోట్రోప్స్? ఇక్కడ వీటిలో ఏది హెటిరోట్రోప్స్ కింద వర్క్ చేస్తోంది? డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్, దట్ ఈస్ యానిమల్స్ అనేది హెటిరోట్రోప్స్.
నెక్స్ట్, అసలు న్యూట్రిషన్ అంటే ఏమని చెప్పాము? టేకింగ్ ఆఫ్ ఫుడ్, యూటిలైజేషన్ అంటే ఫుడ్ తీసుకుంటోంది, దాన్ని ఉపయోగించుకుంటోంది శరీరానికి, కాబట్టి బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్, వాట్ ఆర్ న్యూట్రియంట్స్? అసలు న్యూట్రియంట్స్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మనకి న్యూట్రియంట్స్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్, వేర్ ఈస్ క్లోరోఫిల్ ప్రెసెంట్? మీకు ఇందాకనే చెప్పా, క్లోరోఫిల్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్పా నేను, లీవ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా, లీవ్స్ లో. నెక్స్ట్ ఇంకా, వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సెక్షన్ ఆఫ్ లీఫ్? లీఫ్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఓన్లీ ఒక క్లోరోఫిల్లే కాదు, మనకి గాడ్ సెల్స్ అంటే పురుగుల నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి స్టొమాటో, క్లోరోఫిల్ మూడు ఉంటాయి, కాబట్టి ఈ మూడు వాటి ప్రొటెక్షన్ సెల్స్, స్టొమాటో కూడా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్, ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఈ టాపిక్ నేను చెప్తాను, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ నేను చెప్తాను. దాన్ని సాపోట్రోప్స్ అంటారు. ఓకేనా, ఏమంటారు? సాపోట్రోప్స్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సెక్టివోరస్ పిక్చర్ ప్లాంట్? ఓకే, యాక్చువల్ గా ఈ రెండు నేను తప్పు చెప్పాను మీకు, ఎందుకు అనేది ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి అందరూ బోర్డు వైపు చూద్దాం, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే గనక, ఒకసారి మళ్ళీ ఏం చేస్తున్నాం మనము, అగైన్ మన బోర్డు వైపుకి వచ్చేసేయండి. ఏంటి బోర్డు వైపుకి మళ్ళీ వచ్చేది అంటే గనక, ఈ ఆటోగ్రాఫ్ మోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ మోడ్ మిగిలింది? హెట్రోట్రోఫిక్ మోడ్ మిగిలింది. ఈ హెట్రోట్రోఫిక్ మోడ్ లో ఏం చేస్తున్నాము అంటే, మొత్తం 4 టైప్స్. హెట్రోట్రోఫిక్ మోడ్ మళ్ళీ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏంటా 4 టైప్స్? పారాసిటిక్, సాప్రోఫైటిక్, సింబియోటిక్, అలాగే ఇన్సెక్టివోరస్. ఏంటి మేడం పేర్లు కొత్తగా ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 4 కూడా ఏం చేస్తారంటే, ఆ ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి అని చెప్తున్నాము. ఏంటి పారాసిటిక్? దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏంటి మేడం ఈ కస్కట్ట ఏంటి బ్రాకెట్ లో అమర్బెల్ అని రాశారు అంటే, ఈ పారాసిటిక్ ప్లాంట్ అనేది కస్కట్ట. ఈ కస్కట్ట ప్లాంట్ ఎలా ఉంటుందంటే, ఆ లీవ్స్ ఎలా ఉంటాయంటే, ఆ leaves చేస్తాయి. పారాసిటిక్. దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, దాని ఓన్ ఫుడ్ ని ఆ ప్లాంట్ మొత్తం మీద, ఆ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి వాటిని అవి తింటున్నాయి అని. ఆ కస్కట్టా ప్లాంట్ అది ఒక ఎగ్జాంపుల్ మీకు. ఆ కస్కట్టా అనేది ఒక ప్లాంట్, నేను దాని పిక్చర్ మీకు చూపిస్తాను. ఆ ప్లాంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే, దాని లోపల ఉన్నటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ అది ఈట్ చేసి దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటోంది అని చెప్తాను. నెక్స్ట్ అలాగే చూడండి, సాప్రోఫైటిక్. సాప్రోఫైటిక్ అంటే ఇక్కడ మష్రూమ్స్ అని ఇచ్చారు. ఏంటి ఇక్కడ పుట్టగొడుగులు అంటారు, ఐడియా ఉందా అందరికి? పుట్టగొడుగులు. ఏంటి మేడం పుట్టగొడుగులు అంటే, ఈ సాప్రోఫైటిక్ అనేది ఏం చేస్తోంది? ఈ మష్రూమ్స్ జనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏంటి ఆ మష్రూమ్స్ జనరేషన్ అంటే, డెడ్ అండ్ డికేయింగ్ అంటారు. డెడ్ అండ్ డికేయింగ్, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద ఈ మష్రూమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మష్రూమ్స్ ఒకటే కాదు, ఆ బ్యాక్టీరియా అనేది. ఈ మీనింగ్ ఏంటి అంటే గనక, ఈ కొన్ని కొన్ని చెట్లు గాని అలా చనిపోయి ఉంటాయి, చెట్లే కాదు కొన్ని జీవాలు కూడా చనిపోయి ఉంటాయి కదా మట్టిలో. ఆ మట్టిలో ఉన్నటువంటి డెడ్, చనిపోయినటువంటి వాటివి, అలాగే డికేయింగ్ మ్యాటర్, ఆ మ్యాటర్ లోంచి అవి ఫుడ్ ని తీసుకుని జనరేట్ అవుతాయి, అవి గ్రోత్ అవుతాయి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా మనకి ఎలా ఉంటున్నాయి, మనం చూస్తూ ఉంటాం మష్రూమ్స్ ఎక్కడైనా మట్టి ఎక్కువగా ఉన్న చోట అవి వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే గనక, అక్కడ ఏదైనా ఆర్గానిజమ్స్ వేస్ట్, ఏదైనా చనిపోయినటువంటి వేస్ట్ కానీ, అక్కర్లేనటువంటి కాంపౌండ్స్ మనం పడేస్తాం మొక్కల్లో. ఇప్పుడు వెజిటేబుల్స్ చెత్త అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫ్లవర్స్ అవ్వచ్చు. వాటి నుంచి ఏం జరుగుతుంది అంటే, ఈ సాప్రోఫైటిక్ అన్నది డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి అది గ్రో అవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, సాయిల్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా నుంచి దాని ఫుడ్ ని అది ప్రిపేర్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది, సాయిల్ లో ఉన్నటువంటి ఫుడ్ నుంచి గ్రోత్ జరుగుతోంది. అది సాప్రోఫైటిక్. అలాగే నెక్స్ట్ చూడండి, సింబియాటిక్. సింబియాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు.
నా ఎదురుగుండా ఇద్దరు స్టూడెంట్స్ కూర్చున్నారు. ఒక అతని దగ్గర ఏమో 2 చాక్లెట్స్ ఉన్నాయి, ఒక అతని దగ్గర ఏమో 4 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఒక అతని దగ్గర 2 చాక్లెట్స్, ఒక అతని దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాను? ఇద్దరు ఈక్వల్ గా పంచుకోండి అని చెప్పాను. ఏం చెప్పాను? ఇద్దరు ఈక్వల్ గా పంచుకోండి అని చెప్పాను. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ టోటల్ గా 2 + 4 ఎంత? 6 చాక్లెట్స్. ఇప్పుడు ఏం చేస్తాము? 3 చాక్లెట్స్ ఒకళ్ళకి, 3 చాక్లెట్స్ ఒకళ్ళకి ఇచ్చాము. ఓకేనా? అప్పుడు ఇద్దరు ఈక్వల్ గా అయ్యారా? అలాగే ఈ సింబియోటిక్ ఏం చెప్తుంది అంటే కనుక, దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అని ఇచ్చారు. ఏంటి మేడం ఈ రైజోబియం బ్యాక్టీరియా అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఏం జరుగుతుంది? ఈ రైజోబియం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆ సాయిల్ లో బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే స్టార్ట్ అవుతుంది అంటే ఆ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఉంటున్నాయి. ఆ రెండు ఏం చేసుకుంటున్నాయి? ఈ సాయిల్ లో ఆ లెగ్యూమినస్ కి ఇస్తున్నాయి. లెగ్యూమినస్ ఏం చేస్తుంది? అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ గా హెల్ప్ చేసుకుంటున్నాయి. అంటే రైజోబియం బ్యాక్టీరియాకి ఏం కావాలో అది లెగ్యుమోనస్ ఇస్తుంది, లెగ్యుమోనస్ ఏం కావాలో రైజోబియం ఇస్తుంది. ఏంటి లెగ్యుమోనస్ అంటే? పీస్ బఠానీ అంటారు చూసారా? బఠానీ కానీ లేకపోతే బీన్స్ చిక్కుడు కానీ ఇలాంటి ఆ వాటిని ఏమంటాము అంటే లెగ్యుమోనస్ అని చెప్పుకుంటాము. అలాగే వీటికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం రియల్ లైఫ్ లో చెప్పుకోవచ్చు. ఏంటా రియల్ లైఫ్ అంటే? సింబియోటిక్. ఇప్పుడు మనకి పువ్వులు ఉన్నాయి. పువ్వుల మీద మనకు వచ్చి ఏం జరుగుతాయి? మనకి తుమ్మెదలు వాళ్తాయా? పువ్వుల మీద ఏం చేస్తున్నాయి? తుమ్మెదలు వాళ్తున్నాయి. ఆ ఫ్లవర్ నుంచి వచ్చే తేనెని పువ్వులు తీసుకుంటున్నాయి. అలాగే ఈ ప్లాంట్ గ్రోత్ కి కావాల్సింది ఏం చేస్తుంది? ఆ ఫ్లవర్ అనేది తీసుకుని మనకి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో సింబియోటిక్ మీనింగ్ ఏంటి అంటే, రెండు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయి అని చెప్తారు సింబియోటిక్. వీటిలోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే లిచన్స్ అని చెప్పుకోవచ్చు. వీటిలోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే లిచన్స్. ఏంటి మేడం ఈ లిచన్స్ అంటే కనుక, ఆల్గే ప్లస్ ఫంగై. ఆల్గే అలాగే ఫంగై. ఆల్గే అంటే మనం నాచు అని చెప్పుకుంటాం కదా, కొన్ని చోట్ల ఎక్కడ నాచు ఫామ్ అయింది అని చెప్తాం వాటర్ పోసినప్పుడు, ఆ నాచు. లేదంటే ఫంగై. ఈ ఫంగై మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను మీకు బ్రెడ్ స్లైస్ ఇచ్చేసాను. స్లైస్ ఇచ్చేసి దాన్ని ఏం చేశాను? ఒక 2 డేస్ తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ తీసుకురండి అని చెప్పాను. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ బ్రెడ్ స్లైస్ మీద ఫంగై అనేది ఫామ్ అవుతుంది. అదేంటి మేడం ఎందుకు ఫామ్ అవుతుంది అంటే కనుక, దాంట్లో ఉన్నటువంటి తేమ శాతం అనేది పోయి దానిపైన ఒక బూజులాగా ఫామ్ అవుతుంది. అలాగే వీటికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం రియల్ లైఫ్ లో. ఇప్పుడు పికెల్స్ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, నిల్వ ఉంచుతాం పచ్చళ్ళు అంటారు. అలాంటి పచ్చళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయి అంటే దాంట్లో బూజు అనేది పట్టేస్తాయి. దానికి రీజన్ ఏంటి అంటే కనుక, దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల అవి తొందరగా పాడైపోతున్నాయి అని చెప్తారు. ఈ ఫంగైకి ఎగ్జాంపుల్స్ మనం బ్రెడ్ స్లైస్ చెప్పుకోవచ్చు, లేదంటే పికిల్స్ చెప్పుకోవచ్చు. సో ఈ లిచన్ అన్న కాంపౌండ్ ఏం చేస్తుంది ఇక్కడ? ఆల్గై ఫంగై అన్న రెండు కాంపౌండ్స్ ఉంటాయి లిచన్ లో. ఆల్గై కావాల్సిన ఫంగై ఇస్తుంది, ఫంగై కావాల్సిన ఆల్గై ఇస్తుంది. కాబట్టి దాన్ని మనం సింబియాటిక్ అని చెప్పుకున్నాం. సింబియాటిక్. అలాగే లాస్ట్ వన్ చూడండి, ఇన్సెక్టివోరస్. ఇన్సెక్టివోరస్ కి ఎగ్జాంపుల్ పిక్చర్ ప్లాంట్ అని ఇచ్చారు. ఏంటి మేడం ఇన్సెక్టివోరస్? ఆల్రెడీ పేరులోనే మీకు ఇన్సెక్ట్, ఇన్సెక్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే, దాని లోపల ఏమైనా ఇన్సెక్ట్ వచ్చిన వెంటనే క్లోజ్ చేసేస్తుంది. ఆ పార్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇలా ఉంది, దాంట్లోకి ఇన్సెక్ట్ వచ్చిన వెంటనే అది ఇలా క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్ చేసి ఆ లోపల ఆర్గానిజం ని మొత్తం డికంపోజ్ చేసుకుని దాని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది అని చెప్పారు. సో ఇన్సెక్టివోరస్ పిక్చర్ ప్లాంట్ ఎగ్జాంపుల్. దాన్ని మనం ట్రాప్ ఆర్గాన్ అంటే ఆర్గానిజమ్స్ ని ట్రాప్ చేస్తుంది కాబట్టి ట్రాప్ ఆర్గాన్ అని చెప్పుకున్నాం. సో హెట్రోట్రోపిక్ లో మొత్తం 4 టైప్స్. ఏంటా 4 టైప్స్? పారాసిటిక్, సాప్రోఫోటిక్, సింబియోటిక్, ఇన్సెక్టివోరస్. సో ఈ నాలుగు గురించి చెప్పుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? నైట్రోజన్ ఫిక్సియేషన్. ఏంటి మేడం నైట్రోజన్ ఫిక్సియేషన్ అంటే, ఇప్పుడు ప్లాంట్స్ మనకి చక్కగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి మనకి, మొక్కలు మనం వేస్తాం కదా, పంట వేస్తారు కదా. ఆ పంట వేసినప్పుడు ఏం చేస్తాము? వాటిని పురుగులు పట్టి పాడైపోకుండా కొన్ని ఫెర్టిలైజర్స్ అనేవి వేస్తున్నాం. పెస్టిసైడ్స్, పురుగు మందులు కానీ లేదంటే ఫెర్టిలైజర్స్ కానీ మనం వేస్తున్నాం. దేనికోసం వేస్తున్నాము ఆ మొక్కలుకి? అవి ఎరువు అంటే గనక మొక్క బాగా ఎదగడానికి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా అమోనియా అన్న మాట మీరు వినే ఉంటారు కదా, అమోనియం ఎరువులు అలా వినే ఉంటాం కదా. మనకి యాక్చువల్గా
గ్యాస్ రూపంలోనే నైట్రోజన్ ఏమవుతుంది ఎప్పుడు మనకి గ్యాస్ ఫామ్ లోనే లభిస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే కనుక మన ప్లాంట్ అనేది ఉన్నటువంటి ఒక రైజోబియం అనే బ్యాక్టీరియా చేస్తుంది అంటే రైజోపస్ నాట్ రైజోబియం రైజోపస్ ఆ నైట్రోజన్ ని మనకి ఎలా అంటే సాల్యుబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? నథింగ్ బట్ సాల్యుబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. మొక్కలు ఎదగడానికి సహాయపడుతోంది. సో నైట్రోజన్ ఫిక్సేషన్ లో ఏం చెప్తున్నాము? అట్మాస్ఫియర్ లో దొరికినటువంటి నైట్రోజన్ మనకి అమోనియాగా మార్చబడుతుంది. అలా మార్చినటువంటి వాటినే మనము ఎరువుల కింద ఎరువులు లేకపోతే పురుగు మందుల కింద వాడి మన పంట పొలాన్ని మనం కాపాడుకుంటున్నాము. మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం నైట్రోజన్ గ్యాస్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంటా మొక్కలకి అంటే కనుక? ఎస్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక ఆ నైట్రోజన్ గ్యాస్ ని ఆ నైట్రోజన్ వల్ల ఏం జరుగుతాయి అంటే మొక్కలు చాలా ఎనర్జీగా ఎదుగుతాయి. అంటే వాటి గ్రోత్ బాగుంటుంది, పంట ఈల్డ్ కూడా బాగుంటుంది. మనకు వచ్చే పంట అదే కదా, అందరూ బేస్ అయ్యి ఉన్నది అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఫార్మర్స్ అందరూ కూడా పంట బాగుంటేనే కదా. సో అలానే ఈ అమోనియా అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతోంది ఏంటి అంటే ఈ ప్లాంట్ అనే కాంపౌండ్ ఏం చేస్తోంది అంటే ఫామ్ లోకి మార్చి మొక్క ఎదుగుదలకి సహాయపడుతోంది. సో ఇది మనం నైట్రోజన్ ఫిక్సేషన్ దీని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఆన్సర్స్ చెప్పుకుందాము. ఓకేనా? ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. చూడండి. ఓకేనా? స్క్రీన్ కనిపిస్తోందా అందరికి? ఇక్కడ ఒకసారి చూడండి. మీకు ద ప్రాసెస్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రొడ్యూసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఏం ప్రొడ్యూస్ చేస్తుందంట? ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఏం ప్రొడ్యూస్ చేస్తోంది అని చెప్తున్నారు మనకి ఇక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రొడ్యూసెస్. ఓకే, ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రొడ్యూసెస్. నేను ఆన్సర్ మెన్షన్ చేయట్లేదు, మీరే నాకు ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కి అంట అల్టిమేట్ సోర్స్ ఏది అన్నారు. అంటే బాగా మంచిగా ఉపయోగపడేటువంటి సోర్స్ ఏది అని అడిగారు. కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటో ఆప్షన్స్? ప్లాంట్స్, అట్మాస్ఫియర్, అలాగే ఎర్త్, అలాగే సన్ అని ఇచ్చారు. ఆన్సర్స్ తెలిస్తే మెన్షన్ చేయండి. ఓకే, నేనైతే ఇప్పుడు ఆన్సర్స్ చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్, foods synthesized in the process of photosynthesis by plants is stored as. ఇక్కడ ఏమన్నారు? ఫుడ్స్ సింథసిస్ బై ద ప్రాసెస్ అన్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కనుక ఫుడ్ అనేది సింథసైజ్ చేసుకుంటోందంట. ఏంటిది? ఫుడ్ సింథసిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటోంది ప్లాంట్స్ లో. అది దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అని అడిగారు. ఏమడిగారు? ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఫుడ్ ప్రిపేర్ అవుతోంది ప్లాంట్స్ దగ్గర, అప్పుడు ఆ ఫుడ్ ని అది ఎలా స్టోర్ చేసుకుంటోంది అని అడిగారు. ఎవరికన్నా ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? ఎవరికన్నా తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. నెససరీ కానిది అంటే ఫోటోసింథసిస్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అసలు అవసరం లేనిది ఏంటి? క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఆక్సిజన్, అలాగే వాటర్. ఐడియా ఉందా ఎవరికన్నా? ఎవరికన్నా ఐడియా ఉందా? ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆన్సర్స్ ఎవరికైనా కావాలి అంటే ఆన్సర్ అని మెన్షన్ చేయండి. లేదు ఏబిసిడి అని ఉంటే క్వశ్చన్ నెంబర్ వేసి అన్నో ఆప్షన్ అని పెట్టండి. ఓకే, ఏది అవసరం లేదు అని అడిగారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పారాసైట్. మీకు ఆల్రెడీ పారాసైట్ కి నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఏంటా ఎగ్జాంపుల్ పారాసైట్ కి? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ కంటైన్స్ నైట్రోజన్. ఏం చెప్తున్నారు? కింద ఇచ్చిన వాటిలో అంట ఒక నైట్రోజన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఉందంట. అంటే నైట్రోజన్ ఆల్మోస్ట్ మనకి అన్నిట్లో ప్రెసెంట్ అవ్వదు, ఓన్లీ సాయిల్ లో ఉన్నటువంటి
ఒక కాంపౌండ్ లో మాత్రమే మనకి అది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఓన్లీ ఒక సాయిల్ కాంపౌండ్ లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఆర్గానిజమ్స్ విచ్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ ఆర్ కాల్డ్. ఓన్ ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకోవడాన్ని ఏమంటున్నాము? చెప్పండి ఏమంటున్నాము? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మెన్షన్ చేయండి. ఏమంటున్నాం మనము? ఓన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయంట. ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది మనకి? అది ఆటోట్రోప్స్ అవుతుందా, హైడ్రోట్రోప్స్ అవుతుందా, లేకపోతే ఏమవుతుంది మనకి? సాపోట్రోప్సా, పారాసైట్సా? నెక్స్ట్, టొమాటో ఓపెన్ టు అలో గ్యాస్ ఎక్స్చేంజ్ టు టేక్ ప్లేస్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఇక్కడ ఏమంటున్నారు? టొమాటో అంట గ్యాస్ ని ఎక్స్చేంజ్ చేస్తుందంట. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? టొమాటో, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. టొమాటో ఓపెన్, ఈ టొమాటో అన్నది ఏంటి అంటే లీఫ్ యొక్క చివరి భాగం. దాన్ని ఫోటో చూపిస్తాను. అలో గ్యాస్ ఎక్స్చేంజ్ టు టేక్ ప్లేస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అంట ఆ టొమాటో ఏం చేస్తుంది అంటే గనక గ్యాసెస్ ని ఎక్స్చేంజ్ చేయడానికి సహాయపడుతుంది అని చెప్పారు. ఏం చెప్పారు? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి సహాయపడుతుంది అని చెప్పారు. అంటే దాని అర్థం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని తీసుకుని మనకి ఫైనల్ గా ఆక్సిజన్ గ్యాస్ ని ఇస్తుంది కాబట్టి ట్రూ. నెక్స్ట్, chlorophyll traps light energy and converts into chemical energy during photosynthesis. ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు అంట మనకి లైట్ ఎనర్జీ నుంచి మనకి ఏమవుతోంది? కెమికల్ ఎనర్జీగా ఫామ్ అవుతోంది అని చెప్పారు. ఏం చెప్పారు? కెమికల్ ఎనర్జీగా ఫామ్ అవుతోంది అని చెప్పారు. నెక్స్ట్, అవునా కాదా అన్నది మీరు చెప్పాలి. అలాగే గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు స్టార్చ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ఏం చేస్తుందంట? గ్లూకోజ్ అంట ఎలా మారుతుంది? గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు స్టార్చ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో అంట స్టార్చ్ లాగా కన్వర్ట్ అవుతుందంట. ఏది? గ్లూకోజ్ అనేది స్టార్చ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది అన్నారు. అది ట్రూవా ఫాల్సా అన్నది చెప్పాలి. ఓకేనా? అది ట్రూవా ఫాల్సా చెప్పండి. ఎవరికైనా ఐడియా ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్లాంట్. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎల్లో కలర్ లో మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. అది ఏంటి అంటే కనుక కస్కట్ట. అది ఏ ప్లాంట్? కస్కట్ట ప్లాంట్. నెక్స్ట్, అమర్బెల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అమర్బెల్ అనేది ఒక దానికి ఎగ్జాంపుల్ అంట. ఏంటి ఇంతకీ అమర్బెల్? కస్కట్ట. ఆ కస్కట్ట అంటే దేని నుంచి వచ్చింది మొత్తానికి మనకి? కస్కట్ట దేని నుంచి వచ్చింది? ఆన్సర్ తెలిస్తే మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి. విచ్ బ్యాక్టీరియా ఈస్ ఫౌండ్ హియర్? ఓ సో ఇది నేనే చెప్తాను మీకు. ఇక్కడ మనకి ఏ బ్యాక్టీరియా దొరుకుతుంది అంటే గనక ఇందులో రైజోబియం. నేను చెప్పాను కదా ఇందాక మీకు, రైజోబియం అనే ఒక బ్యాక్టీరియాని యూజ్ చేసుకుని సాప్రోఫిటిక్ అని. సో రైజోబియం బ్యాక్టీరియా ఏంటి? రైజోబియం. నెక్స్ట్, వాట్ ఆర్ దీస్ స్ట్రక్చర్స్? ఈస్ట్, అమీబా, అమర్బెల్స్, టమాటో. సో ఇందా నుంచి లీవ్స్ లో మనకి స్టమాటో ఉంటుంది, స్టమాటో ఉంటుందని చెప్తున్నాను చూసారా? సో ఇది ఏంటి అంటే గనక స్టమాటో యొక్క స్ట్రక్చర్. అంటే ఇలా ఆకు చివరలో ఇలా ఉంటుంది అని చెప్తున్నాము. సో దాని ఆన్సర్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు మీకు, టమాటో. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఈట్ ఇన్సెక్ట్స్ టు ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ ఆఫ్. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఇన్సెక్ట్స్ ని తింటున్నాయి. ఏం చేస్తున్నాయి మనకి? ఇన్సెక్ట్స్ ని తింటున్నాయి అని చెప్తున్నాము. దేనికోసం తింటున్నాయి ఆ ఇన్సెక్ట్స్ అంటే గనక వాటి యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం. అంటే ఫుల్ఫిల్ దేర్ నీడ్స్. మనకి మన లాస్ట్ లో మాట్లాడుకున్నాం, మొక్కలన్నిటికీ కూడా మనకి ఏం కావాలి అంటే ఎనర్జీ అనేది. ఎలాగో మనకి ఎనర్జీ కానీ లేకపోతే పొటాషియం లేదు కాల్షియం ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ గా మనకి ఏంటి అంటే ఈ ఇన్సెక్టివోరస్ లో ఇన్సెక్ట్స్ ఎందుకు తింటోంది అంటే నైట్రోజన్ కాంపౌండ్ అనేది అవసరం. అది ఉంటేనే మనకి మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ దాని ఆన్సర్ ఏమవుతుంది అంటే గనక నైట్రోజన్ అవుతుంది. సో ఇవి మనము ఇది చెప్పుకున్నాం కదా. దీంట్లో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ అలాగే ఇంకొకటి చూద్దాం చూడండి. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ లోనే ఇంకొకటి చూద్దాం.
జస్ట్ ఏ మినిట్. సో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ చెప్పుకున్నాము, దాంట్లో ఆన్సర్స్ అనేవి చెప్పాము. ఐ థింక్ దెర్ వాజ్ సిగ్నల్ ప్రాబ్లం. జస్ట్ ఏ మినిట్, ఒక 2 minutes ఉందన్న. ఓకే. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, ఒకసారి చూడండి కావాలంటే బోర్డు మీద, ఒకసారి మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఏమేం చెప్పుకున్నామో తెలుస్తుంది. ఆటోట్రోపిక్, హెట్రోట్రోపిక్ అని చెప్పుకున్నాము. అలాగే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే. నెక్స్ట్. ఓకే, ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి ఇప్పుడు. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా? ఈ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏంటా క్వశ్చన్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ పిక్ ద థర్డ్ క్వశ్చన్. ఈస్ ప్లాంట్స్ రిక్వైర్డ్ నైట్రోజన్? ప్లాంట్స్ కంట నైట్రోజన్ అనేది అసలు అవసరమా అని అడుగుతున్నారు. అవసరం. ఎందుకు? రిక్వైర్డ్ ప్రోటీన్స్, ప్రోటీన్స్ కావాలి కాబట్టి. అలాగే రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తోంది అంటే నైట్రోజన్ ని సాల్యుబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తోంది అని చెప్తున్నాము. అలాగే ఈ నైట్రోజన్ ఈ ప్లాంట్స్ నుంచి ఫుడ్ తీసుకుంటోంది, అలాగే నైట్రోజన్ గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవుతోంది, కాబట్టి ఇది ఆల్ ఆఫ్ ద ఎబో అని చెప్పారు. జస్ట్ ఏ మినిట్, ఐ కెన్ చేంజ్ ద ప్యాటర్న్. ఐ థింక్ ఇట్ వుడ్ బి ఈజీ. నాకు తెలిసి ఇప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. అది కొంచెం టైమర్ రావడం వల్ల మీకు బఫర్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, చూడండి. నైట్రోజన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ గ్యాసియస్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్. నైట్రోజన్ అంట మనకి ఎయిర్ లో గ్యాసియస్ ఫార్మ్ గా ప్రెసెంట్ అయి ఉందంట. అవునా కాదా చూడండి ఒకసారి. ట్రూ, ఫాల్స్, ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో అని ఇచ్చారు. ఓకేనా? ట్రూ, ఫాల్స్, ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో అని ఇచ్చారు. నైట్రోజన్ ఏం చేస్తుంది? అట్మాస్ఫియర్ లో ఎలా ప్రజెంట్ అయింది అని చెప్పాము. నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పిక్చర్? ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఈ పిక్చర్ యొక్క నేమ్ ఏంటి అంటే గనక, ఏంటి పిక్చర్ యొక్క నేము? ఆన్సర్ తెలిస్తే అన్న చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ పిక్చర్ యొక్క నేమ్ ఏంటో. నెక్స్ట్. హౌ దిస్ ప్లాంట్ ప్రిపేర్ ఫుడ్? చూపిస్తున్నాను కదా. ఈ ప్లాంట్ ఏంటి అంటే పిక్చర్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటి? పిక్చర్ ప్లాంట్ అని పిలుస్తాము. ఇది దాని ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటోంది అంటే గనక ఎపిక్స్ ఆర్ లిడ్ ఆఫ్ ఎ ఫ్లవర్, లేదంటే రూట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఓన్లీ ఏ ఈస్ ట్రూ అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదైనా ఒక ఇన్సెక్ట్ ఈ స్టార్టింగ్ లోకి వెళ్ళిన వెంటనే ఏమవుతుందంటే ఇది కంప్లీట్ గా ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి లోపల దాని ఫుడ్ ని అది ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇది ఎలా ఉంది చూడ్డానికి? మనకి లిడ్ ఆఫ్ ఏ ఫ్లవర్, ఎపిక్స్ ఓవర్ ఆర్ లిడ్ ఆఫ్ ఏ ఫ్లవర్ గా ఉంది. రూట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ గా లేదు. రూట్స్ యాక్చువల్ గా ఎక్కడ ఉంటాయంటే మనకి మొక్క మొదట్లో ఉంటాయి. ఇది రూట్ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్లవర్ లా కనిపిస్తోంది, కాబట్టి ఎపిక్స్ ఓవర్ ఆర్ లిడ్ ఆఫ్ ఏ ఫ్లవర్ దీనికి ఆన్సర్. అంటే ఓన్లీ ఏ ఇస్ ట్రూ. ఓకే, ఇక్కడ రెండు ఇచ్చారు కదా, మనకు ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ఏ మాత్రమే ట్రూ అని చెప్తున్నాము. నెక్స్ట్. వాట్ ఈస్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్? సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటరా? ఆల్సో ఫంగై గ్రో అవుతుందా? లేదు ఆటోట్రోప్స్ అని చెప్తామా? లేకపోతే ఓన్లీ ఏ అండ్ బి అని చెప్పుకుంటామా? సో ఇక్కడ చూసుకుంటే మనకి సాపోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే దేన్ని అంటాము అంటే గనక, చూడండి ఒకసారి, దేన్ని అంటాం మనము సాపోట్రోఫిక్ న్యూట్రిషన్ కింద? న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అంటే గనక డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ వస్తాయి. అలాగే దాంట్లో లిచెన్స్ కి ఎగ్జాంపుల్ ఫంగై, ఆల్గే అని చెప్పాను కదా. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబియోసిస్? సింబియోసిస్ కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి అని చెప్పాను. ఇది ఒకసారి మీరు గమనించండి. సింబియోసిస్ కి ఎగ్జాంపుల్ ఏది కాదు అని చెప్పా. అసలు సింబియోసిస్ అంటే ఏం చెప్పాను నేను మీకు? ఒకదానికొకటి రెండు హెల్ప్ చేసుకుంటాయి అని చెప్పాను. ఒకదానికొకటి రెండు హెల్ప్ చేస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ కి లిచెన్స్ చూడండి, దాంట్లో ఉన్నటువంటి ఫంగై లేదంటే ఆల్గే అలాంటివి ఒకదానితో ఒకటి హెల్ప్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ కస్కట్ట, అలాగే బీస్ అండ్ ఫ్లవర్స్, అలాగే
లెగ్యుమినస్ ప్లాంట్స్. ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? రైజోబియం బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తున్నాయి. సో మన ఆప్షన్స్ చూసుకుంటే ఇది ఒకదాని ద్వారా ఒకటి హెల్ప్ తీసుకుని ఫుడ్ గ్రోత్ ఆర్ యూజ్ చేస్తున్నాయి. ఇది కూడా అంతే, అలాగే లెగ్యుమినస్ కూడా అంతే. సో ఇక్కడ నాట్ అన్ ఎగ్జాంపుల్ అని అడిగారు, ఎగ్జాంపుల్ కానిది ఏంటి అని అడిగారు. సో ఎగ్జాంపుల్ కానిది ఏముంది మనకి ఫైనల్ గా? కస్కట్ట. నెక్స్ట్, ఈస్ ప్లాంట్స్ రిక్వైర్డ్ నైట్రోజన్. వై? ప్లాంట్స్ కి నైట్రోజన్ అవసరమే. ఎందుకు? రిక్వైర్డ్ ప్రోటీన్స్, ప్రోటీన్స్ కావాలని. లేకపోతే రైజోబియం బ్యాక్టీరియా కన్వర్ట్స్ నైట్రోజన్ ఇంటూ సాల్యుబుల్ ఫామ్. ఆ నైట్రోజన్ గ్యాస్ ని ఏం చేస్తున్నాయంట ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది సాల్యుబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాయి. అలాగే ఇది మనకి సింబియాటిక్ రిలేషన్షిప్ ని కూడా ఒబే చేస్తోంది అన్ని అని చెప్పారు. మీకు చెప్పానుగా లాస్ట్ పాయింట్, నేను నైట్రోజన్ అనేది ఏం చేస్తున్నా, అసలు దేనికి అవసరం అంటే గనక ప్లాంట్స్ లో ప్రోటీన్స్ కోసం, అలాగే ఆ బ్యాక్టీరియా ఈ నైట్రోజన్ సాల్యుబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం అవసరము, అలాగే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకోవడంలో కూడా యూజ్ అవుతోంది కాబట్టి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఎవరన్నా తెలిస్తే. నెక్స్ట్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. సో చూడండి దీంట్లో ఆన్సర్స్ మీకు ఏమి ఇచ్చారు? పారాసిటిక్ అండ్ సాప్రోట్రోఫిక్, హ్యూమన్స్, యానిమల్స్, ప్రిపేర్ ఓన్ ఫుడ్. మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ అందులో ఒక 2 ఆప్షన్స్ ఈజీగా తెలిసిపోతున్నాయి. ఏంటవి? ఇవి డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ ఆర్గానిజమ్స్. ఎవరెవరు? హ్యూమన్స్ అలాగే యానిమల్స్. లాస్ట్ ఆప్షన్ చూడండి, డిఫైన్ ఆటోట్రోఫిక్ అని అడిగితే మీరు ప్రిపేర్ ఓన్ ఫుడ్ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ ఏమన్నారు? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని చెప్పారు. అంటే పారాసిటిక్, సాప్రోట్రోఫిక్. మీకు డౌట్ రావచ్చు, మేడం ఈ రెండు మీరు ఆటోట్రోఫ్స్ కాదు హెట్రోట్రోఫ్స్ అని చెప్పారు కదా అని. ఈ రెండు ఏం చేస్తాయంటే ఆ మొక్క లోపల ఉన్న వాటితోనే వాటి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? సన్లైట్ ఎనర్జీని తీసుకుని మనందరికీ ఫుడ్ ఇస్తున్నాయి. ఇవేం చేస్తున్నాయి? ఆ మొక్కలో ఉన్నటువంటి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేసి వాటి ఫుడ్ ని అవి ఈట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ పారాసిటిక్ అండ్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అవుతుంది. నెక్స్ట్, హౌ న్యూట్రియంట్స్ రిపెల్స్డ్ ఇన్ ద సాయిల్. ఆ సాయిల్ లో అంటే న్యూట్రియంట్స్ ని మనం ఎలా రిపెల్ చేస్తాము అంటే కనుక ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్, అంటే పురుగు మందులు, ఎరువు చల్లడం ద్వారా మనము ఈ న్యూట్రియంట్స్ ని సాయిల్ కి అందిస్తున్నామంట. లేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ రైజోబియం బ్యాక్టీరియా, రైజోబియం బ్యాక్టీరియా సహాయంతో మనము న్యూట్రియంట్స్ ని ఎర్త్ కి అందిస్తున్నాము. లేదు, ఓన్లీ ఏ ఈస్ ట్రూ, ఓన్లీ ఒకటే చేస్తున్నాము, బోత్ ఏ అండ్ బి ట్రూ అన్నారు. ఒకసారి దీనికి మనం చూసుకోండి, ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము? ఈ రైజోబియం బ్యాక్టీరియా ద్వారా ఏం జరుగుతోంది అంటే నైట్రోజన్ గ్యాస్ అనేది సాల్యుబుల్ ఫామ్ లోకి మారుతుంది. ఏమవుతోంది మనకి? రైజోబియం బ్యాక్టీరియా ఏం జరుగుతోంది? నైట్రోజన్ గ్యాస్ ని సాల్యుబుల్ ఫామ్ లోకి మార్చి దాంట్లో అటువంటి న్యూట్రియంట్స్ ఆర్ నథింగ్ బట్ నైట్ గ్యాస్ అనేది సాల్యుబుల్ ఫామ్ లోకి మారి ఎరువు కింద ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పింది? నైట్రోజన్ గ్యాస్ అనేది రైజోబియం బ్యాక్టీరియా సహాయంతో ఏమవుతోంది? ఆ మారి దాని నైట్రోజన్ దాని కింద మారి ఈ సాయిల్ న్యూట్రియంట్స్ కింద డిపెండ్ అవుతోంది. అలాగే ఫర్టిలైజర్స్, పురుగు మందులు, మాన్యూర్ మనం అంటాం కదా, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ అలాంటి వాటివి అని. సో దాని ద్వారా ఇక్కడ చూసుకుంటే న్యూట్రియంట్స్ మనకి రైజోబియం బ్యాక్టీరియా ద్వారా కూడా రిపెల్ అవుతున్నాయి, అలాగే ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్ ద్వారా కూడా అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ టేక్ డాష్ అండ్ రిలీజ్ డాష్. ప్లాంట్స్ ఏం తీసుకుంటున్నాయి, ఏం రిలీజ్ చేస్తున్నాయి? ఒకసారి చూద్దాం. చూడండి, ఆక్సిజన్ తీసుకుంటున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాయా? లేదు. గ్లూకోజ్ ని తీసుకుని వాటర్ ని రిలీజ్ చేస్తోందా? లేదు. కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తోందా? లేదు. వాటర్ ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తోందా? ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో మనకి ఒక దాన్ని తీసుకుంటూ ఇంకొక కాంపౌండ్ ని రిలీజ్ చేస్తోంది అని చెప్పారు. చూడండి కావాలంటే మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తీసుకుని ఆక్సిజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తోంది. ఏం చేస్తోంది? కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తోంది అని చెప్పారు. నెక్స్ట్, కస్కట్టా ప్లాంట్ ఈజ్ ఆల్సో కాల్డ్. కస్కట్టా ప్లాంట్ కి ఇంకొక నేమ్ ఉందంట. ఆ నేమ్ ఏంటి అంటే గనక, ఏంటా నేమ్ అంటే హోస్ట్ ప్లాంట్ అంటారు.
అంటే దాన్ని హోస్ట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఆర్గానిజం దాని లోపలికి తీసుకుంటోంది కాబట్టి హోస్ట్ ప్లాంట్. చూడండి ఒకసారి ఆన్సర్స్ పెడదామా వీటికి. నైట్రోజన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ గ్యాసియస్ ఫార్మ్ ఆఫ్ ఎయిర్. అవునా కాదా? ఎయిర్ లో మనకి ఎలా ఉంటుంది? గ్యాసియస్ ఫార్మ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే దాని ఆన్సర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పిక్చర్? చెప్పా మీకు ఆల్రెడీ నేను ఏంటిది? కస్కట. నెక్స్ట్. వాట్ ఈస్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్? సాప్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏం చెప్పాను? డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి మష్రూమ్స్ ఫామ్ అవుతున్నాయి, అలాగే ఫంగై కూడా గ్రో అవుతుంది కాబట్టి ఓన్లీ ఏ అండ్ బి. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబియోసిస్? ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, కస్కట. నెక్స్ట్. ఈస్ ప్లాంట్స్ రిక్వైర్డ్ నైట్రోజన్? వై? ఎందుకంటే రిక్వైర్డ్ కావాలి, ప్రోటీన్స్ కానీ అదంతా ఉంటాయి కాబట్టి ఆల్ ఆఫ్ ది ఎబో. నెక్స్ట్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, పారాసిటిక్ అండ్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. నెక్స్ట్. హౌ న్యూట్రియంట్స్ రిపల్స్డ్ ఇన్ ద సాయిల్? ఏం చేస్తున్నాయి అంటే కనుక మనకి రెండు ద్వారా సహాయపడుతున్నాయి. నెక్స్ట్. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ టేక్, ఏం తీసుకున్నాయని చెప్పాను నేను? కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా? మనం ఇది ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాము. సో ఈ టాపిక్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకున్నాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎట్లా ఉంది ఏంటి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఓకే, థ్యాంక్ యూ. జై విద్యాశక్తి, జై భారత్, జై హింద్. ఓకే సార్. బై.